ఎరా పనైపోయిందా? లేదమ్మా. ఏంట్రా ఇది? ఏంటిది? ఎంత ప్రయత్నం చేసి ఇంత కష్టపడి మనకి ఫలితం మాత్రం దక్కలేదు. ఒక పోలీస్ కేసులో అరెస్ట్ అయ్యి శిక్ష పడబోయే మనిషి మా ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు. ఏ నీకంటూ సొంత వాళ్ళు, నీ కుటుంబం, నీ ఇల్లు అన్నీ ఉన్నాయి కదా. నీ కన్న కూతురు, అల్లుడు, ఇంటి నిండా నీ జనం ఉన్నారు కదా. నువ్వు అడగాల్సిన ప్రశ్నలు, ఇవ్వాల్సిన సంజాయిషీలు అన్నీ అక్కడ నీ ఇంట్లో చూసుకో సీత. అంతేగాని ఇక్కడ మమ్మల్ని అడిగే అధికారం, హక్కు నీకు లేవు. నువ్వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి సీత. అవంతి, ఆవిడ బ్యాగ్ తెచ్చి ఆవిడ మొహాన కొట్టు. భార్గవి, భార్గవి, బయటికి రా. సీత, భార్గవి ఏంటి? భార్గవి ఇక్కడెందుకుంటుంది? తనసలు మా ఇంటికి ఎందుకు వస్తుంది? సుమిత్ర, నాకు మీ మనసేంటో తెలీదా? మీ మనసులో నుంచి వచ్చిన మాటలేంటో తెలీదా? నా వాళ్ళేంటో తెలీదా? నా వాళ్ళ కోరికలేంటో నాకు తెలీదా? భార్గవి, రా బయటికి. దీపక్ని కూడా రమ్మను. నాకు తెలుసు భార్గవి, ఇది మీ పనేనని నాకు అర్థమైపోయింది. సుమిత్ర వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో నా మీద కోపం పెంచుకుని నన్ను దూరం చేసుకుంటారని నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. నువ్వు వాళ్ళనంటావేంటి? ఇది వాళ్ళ ఆలోచనేమీ కాదు. మాకే నువ్విక్కడుండటం ఇష్టం లేదు. అవునంటీ, ఏదో ఒక విషయంలో మాకు హెల్ప్ చేయాలని వచ్చి మీ ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉంటే చూస్తూ మేమెలా ఉంటాం? అందుకే మేమే మిమ్మల్ని పంపించేయాలనుకున్నాం. అదే టైంకి వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు వాళ్లతో కలిసి బయలుదేరండి ఆంటీ. అమ్మా, వాళ్ల మీద తప్పు చెప్పడం ఎందుకు? నేనే చెప్తున్నాను. మేమిక్కడికి నిన్ను తీసుకెళ్లిపోవాలనే వచ్చాం. అవునంటీ, మీరిక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెంటనే బయలుదేరండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. మనిల్లా? ఏది దీపక్ మనిల్లు? అసలు ప్రాణమైపోయే మనిషికి ఇది మనిల్లు అనే ఆలోచన ఎందుకుంటుంది దీపక్? అమ్మా, ఆంటీ, అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు మాతో వచ్చేయమ్మా. నువ్విక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు. అవునంటీ, ఇక్కడ ఉండద్దు. పదండి, వెళ్ళిపోదాం. అవును సీత, నువ్వు వెంటనే వెళ్ళిపో. అమ్మా, నువ్విక్కడే ఉండాలని డిసైడ్ అయితే మాత్రం నేనంత తేలిగ్గా వదలను. ఈ ఇంటి ముందే కూర్చుంటాను. వచ్చిపోయే వాళ్ళందరికీ మా కష్టం గురించి, సుమిత్ర వాళ్ళ అవసరం గురించి చెప్తాను. 10 మందిలో వీళ్ళ పరువు పోయేలా చేస్తాను. భార్గవి, భార్గవి. అవునమ్మా, నేను ఈ పని చేయలేననుకోకు, నిజంగానే చేస్తాను. నా తల్లిని ఇంటి నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించుకునే వచ్చాను.
నేనిప్పుడు ఎంతకి తెగించైనా సరే నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను. అవసరమైతే వీళ్ళందరి మీద పోలీస్ కేసులు పెట్టైనా సరే మేము ఈ పని చేసి తీరాలని నిర్ణయించుకున్నాం ఆంటీ. దీపక్, బయలుదేరండి ఆంటీ. ఓకే, నేను ఇంట్లో ఉండటం మీకెవరికి ఇష్టం లేదు, అంతేగా? సరే అయితే నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం ఆంటీ, నేను కారు తీసుకొస్తాను. కారా? కారెందుకు దీపక్? నేను ట్యాక్సీలో వెళ్తానులే. ఆంటీ, కారు ఉంచుకొని ట్యాక్సీ ఎందుకు? సరే, నేను ట్యాక్సీలో వెళ్ళడం కూడా మీకు ఇష్టం లేదా? అయితే పదండి, నన్ను డ్రాప్ చేసి ఆ తర్వాత మీరు వెళ్తురు గాని. అమ్మా, డ్రాప్ చేయడం ఏంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావు? రుద్రాంబ వాళ్ళింటికి. రుద్రాంబ వాళ్ళింటికా? అక్కడికి వెళ్ళడం ఏంటి సీత? సీత కాదు, రోజీ. రోజీగా రుద్రాంబ వాళ్ళింటికి వెళ్తున్నాను. ఎందుకంటే నా నెక్స్ట్ పని అదే కనుక. సీత, పొద్దు సీత, నువ్వలా చెయ్యొద్దు. రుద్రాంబ ఇంటికి వెళ్ళొద్దు. అవునమ్మా, నువ్వక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. వద్దంటీ, మీరు వెళ్ళొద్దు. ఆంటీ, మీరు వెళ్తే మేము ఊరుకోము. రుద్రంబ ఇంటికి మీరు వెళ్ళొద్దు ప్లీజ్ ఆంటీ. ఆగండి, ఆగండి. నేనిక్కడ ఉండటం మీకెవరికి ఇష్టం లేదన్నారు కదా. నాకు నా ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదు. అందుకే రుద్రమ్మ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పకూడదు కదా. సీత, నువ్వు అక్కడికి వెళ్తే రుద్రాంబ వాళ్ళు నిన్ను వెంటనే చంపేస్తారు. వద్దు సీత, నువ్వు వెళ్ళొద్దు సీత. అక్కడికి తప్పించి ఇంకెక్కడికైనా వెళ్ళమ్మా, పర్వాలేదు. కానీ రుద్రాంబ వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళొద్దమ్మా. అయితే నేను ఇక్కడే ఉంటాను. చూడండి, మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ఇష్టాలు ఏమైనా సరే అవి నా ఆలోచనని చెడగొట్టలేవు, నా నిర్ణయాన్ని మార్చలేవు. భార్గవి, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకండి. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. అలాగే జరగనివ్వండి.
భార్గవి, ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించు. రండి, భోంచేసి బయలుదేరుతురు గాని రండి. నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయా? నా మనసే నన్ను తప్పుదారు పట్టిస్తుందా? నా మెదడే పరిస్థితులను అంచనా వేయడంలో పొరపాటు చేస్తుందా? ఏంటి భరత్, డిస్టర్బ్గా కనిపిస్తున్నావు? ఏమైంది? ఒంట్లో బాలేదా? నాకేమవుతుంది ఝాన్సీ? ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాను, మెంటల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నాను. నాకేమన్నా ప్రాబ్లం వస్తే అది కన్ను నొప్ప, కాలు నొప్ప, కడుపు నొప్ప క్లియర్గా అర్థమవుతుంది. దానికి తగ్గ మెడిసిన్ వాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ మన లా అండ్ ఆర్డర్ ఎంక్వైరీ సిస్టమే నాకు అర్థం కావట్లేదు. ఏంటి భరత్ నువ్వు అంటున్నది? సీత గారిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడేం చేస్తారు? ఆవిడే హత్య చేసిందని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాల కోసం ప్రయత్నాలు మొదలు పెడతారా? అసలు ఆవిడికి ఈ నేరానికి సంబంధమే లేదన్న విషయం మనకి స్పష్టంగా తెలుసు. నేరం చేసింది నా భార్య అన్న విషయం కూడా నాకు అర్థమవుతుంది. కానీ తను అరెస్ట్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు దొరక్క చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. ఈలోపు నేరం ఒప్పుకుంది కదా అని సరైన విచారణ చేయకుండా సీతగారిని ఇరికించారు. సాక్ష్యాధారాలు బలంగా లేక అంతే తేలిగ్గా బెయిల్ మీద మళ్లీ బయటకొచ్చేసింది. ఈ కేసులా వీక్ అయిపోతుందన్నా, కోర్టు ముందు మనం తలదించుకోవాల్సి వస్తుందన్నా మన డిపార్ట్మెంట్దే పూర్తి బాధ్యత. జరిగిపోయిన దాని గురించి ఎంత బుర్ర బద్దలు కొట్టుకుని ప్రయోజనం ఏముంటుంది భరత్? జరగవలసిన దాని గురించి ఆలోచించు. సీతగారు ఈ హత్య చేయలేదు అని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలను సంపాదించాలి. ఆవిడకి హతుడికి మధ్య ప్రాణాలు తీసుకునేంత పగ ప్రతీకారాలు లేవని, హత్య జరిగిన స్థలంలో గాని సమయంలో గాని ఆవిడికి సంబంధం లేదని నిరూపించగలగాలి. అప్పుడు ఆవిడ ఈ నేరం చేయలేదు, నేరస్తురాలు కాదు అని రుజువు అవుతుంది. అప్పుడు అసలు నేరస్తుడు ఎవరు అని కోర్టు మనల్ని ప్రశ్నిస్తుంది, కేసు రీఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశిస్తుంది. నాకు కావాల్సింది అదే. ఒక్కసారి కోర్టు సీతగారిని నిర్దోషి అని తీర్పిచ్చిన తర్వాత అసలు హంతకుణ్ణి పట్టుకునే బాధ్యత మన మీదే పడుతుంది. ఈసారి నిజాన్ని నిరూపించే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. మరీ అంత ఎమోషన్ పనికిరాదు భరత్. భరత్, సార్, నువ్వు నీ పరిధులు దాటి ప్రయత్నిస్తున్నావు. అవసరానికి మించి ఆలోచిస్తున్నావు. అనవసరంగా నిన్ను నువ్వు డిస్టర్బ్ చేసుకుంటున్నావు. నువ్వెంత ప్రయత్నించినా వృధాశ్రమ తప్ప నో యూజ్. వేస్ట్ ఆఫ్ టైం. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఒక బాధ్యతాయుతమైన అధికారి అయ్యుండి మీరిలా మాట్లాడొచ్చా? మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీలాగా సిన్సియర్గా పనిచేసి డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని కలలు కన్నాను. నీతి నిజాయితీలకు, క్రమశిక్షణకు, కర్తవ్య నిర్వహణకు ప్రాణం పెట్టే మీరేనా ఇలా చేస్తుంది అని ఆశ్చర్యంగా ఉంది సార్. మీరు కేసులన్నింటినీ ఇలా తారుమారు చేయడమేంటి సార్?
మమ్మల్ని, లాయర్లని, కోర్టుని అందరినీ కన్ఫ్యూజ్ చేయడమేంటి సార్? ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కావట్లేదు సార్. నేనేం ఆలోచించినా ఏం చేసినా దానికో అర్థం ఉంటుంది భరత్. నేను డ్యూటీ కోసమే ఆలోచిస్తాను సార్. డ్యూటీ గురించి తప్ప వేరే దేని గురించి ఆలోచించాల్సిన, అర్థం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. కుర్రాడివి, నీ దగ్గర ఆవేశం మాత్రమే ఉంటుంది. ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరగవు సార్. అన్యాయాన్ని ఎదిరించడానికి ఆవేశం కావాలి. జీవితంలో, డ్యూటీలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు చూసిన అనుభవం నాది. మీ అనుభవం నేరస్తుల్ని పట్టుకోవడానికి ఉపయోగపడాలి కానీ రక్షించడానికి కాదు సార్. అనుభవం వల్ల తప్పు ఒప్పవదు, అన్యాయం న్యాయం అవ్వదు. ప్రతిసారి కంటికి కనిపించిందే నిజమై ఉండాలని రూల్ లేదు. చూడాల్సిన అవసరం వచ్చినప్పుడు మనసుతో కూడా చూడాలి. మన సొంత విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటే ఇక చట్టం ఎందుకు, న్యాయం ఎందుకు సార్? దారి చూపించాల్సిన మీలాంటి సీనియర్లే దారి తప్పితే చట్టాన్ని ఇంకెవరు కాపాడుతారు సార్? భరత్, నేను సిన్సియర్ అని నువ్వు నిజంగా నమ్మితే ఈ కేసును నాకు వదిలే. నీ టైంని, ఎమోషన్స్ని వేస్ట్ చేసుకోకు. నీ మంచి కోరేవాడిగా చెప్తున్నాను. నన్ను క్షమించండి సార్. ఏ ఎమోషన్ లేకపోతే ఏ పోస్ట్ మ్యాన్ గానో చేసేవాణ్ణి. కోరి కోరి మరీ పోలీస్ డిపార్ట్మెంట్ కిందకొస్తాను. ఎవరేం చెప్పినా, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నా విలువలు, ఆదర్శాలు నేను మార్చుకోలేను సార్. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా శిక్ష పడి తీరాల్సిందే. నా కళ్లకు నేరస్తుడు మాత్రమే కనబడతాడు, బంధాలు, బంధుత్వాలు కాదు. కన్న తల్లైనా, కట్టుకున్న భార్య అయినా, తోడబుట్టిన తమ్ముడైనా తప్పు చేస్తే బోనెక్కించి తీరుతాను సార్. అదే నా సిద్ధాంతం. నీ నిజాయితీ, అంకిత భావం, డ్యూటీ మీద నీ ప్రేమ చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది భరత్. నిన్ను అభినందించకుండా ఉండలేను. కానీ ఈ కేసు విషయంలో మాత్రం నువ్వేమీ చేయలేవు. ఏంటి సార్ ఛాలెంజా? నేరం చేయలేదని నిరూపించి సీత ఆంటీని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. సాక్ష్యాధారాలు సంపాదించి అవంతిని కోర్టులో నిలబెడతాను. అది నీ వల్ల కాదు భరత్. అవంతిని నువ్వు బోన్లో నిలబెట్టలేవు. చట్టం మీ చేతులతో ఆడించే లాఠీ అనుకుంటున్నారా? చెప్పినట్టు వినడానికి? నేరాన్ని చూడ్డానికి కళ్ళుంటే సరిపోతుంది. శిక్ష వేయించడానికి సాక్ష్యాలు చాలు. కానీ మంచితనాన్ని చూడ్డానికి మనసు ఉండాలి. మనసు చెప్పినట్టు వింటూ పోతే మనం ఈ డ్యూటీకి పనికిరాము సార్. మనం ఏం చేసినా, ఏం ఆలోచించినా సాక్ష్యాధారాలను మించి కాదు సార్. ఇప్పుడు నీకు కరెక్ట్ అనిపించింది, రేపు రాంగ్ అనిపించవచ్చు. ఆలోచిస్తే తర్వాత నీకే అర్థమవుతుంది. ఇప్పుడు మాత్రం నేననుకున్నదే జరుగుతుంది. అవంతి నేరాన్ని నువ్వు నిరూపించలేవు, కోర్టు బోన్లో నిలబెట్టలేవు. మీరు పై అధికారి కాబట్టి ఏదైనా చేయగలుగుతాను అనుకుంటున్నారేమో. నేను అదరను, బెదరను. ఎంత కష్టమైనా సరే సాక్ష్యాధారాలను బయటికి లాగుతాను. ఆ దేవుడు అడ్డుపడినా సరే నేరం చేసిన వాళ్లను బోన్లో నిలబెట్టి తీరతాను. శిక్ష పడేలా చేస్తాను. మీరు చేసింది తప్పు అని నిరూపిస్తాను. భరత్, ఈ ఏసీపీ ఎప్పుడు తప్పు చేయడు. తప్పు అనిపిస్తే తల తీసేస్తాడు. నువ్వు అనుకున్నది తప్పని నీకు త్వరలోనే తెలుస్తుంది. అప్పటి వరకు ఈ ఏసీపీ ఓపికతో ఉంటాడు. శశిని నేనే చంపాను. శశికి అవంతి దొరికిందంటే ఏదైనా చేస్తాడేమోనన్న భయంతో శశిని పట్టుకుని గొడవ పడ్డాను. అతను వెళ్లి రాయి మీద పడ్డాడు. మళ్ళీ సేమ్ అదే ప్లేస్ లో దెబ్బ తగలడంతో హెవీగా బ్లీడ్ అయి చనిపోయాడు. కేసు నుంచి అవంతిని బయటపడేయడానికి కోర్టులో అబద్ధం చెప్పాను. ఏనాడు అబద్ధం ఆడని ఈ రోజీ అవసరం కోసం మొదటిసారి అబద్ధం ఆడింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, నాదనుకున్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం
నా వాళ్ళు అనుకున్న మనుషుల్ని కాపాడుకోవడం కోసం అబద్ధమే చెప్పాను. త్వరలో కేసు హియరింగ్ కోర్టుకు రాబోతోంది. అవంతి పేరు బయటికి రాకుండా ఉండాలన్నా, ఈ నేరం రుజువు కాకూడదన్నా నేనాడిన అబద్ధాన్ని నిజం చెయ్యాలి. ఎలాగైనా సరే నేనే నేరం చేసినట్టు సాక్ష్యాలు సంపాదించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవంతిని కేసు నుంచి బయటపడేయాలి. వాళ్ళని ఎక్కువ కాలం వెయిట్ చేయించడం పద్ధతి కాదు. మాట ఇచ్చాను, నిలబెట్టుకుని తీరుతాను. వాళ్ళు కనుక డాక్టర్ని రెడీ చేసుకున్నట్టయితే నేను వెళ్ళిపోవడానికి రెడీ.